హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వరంగల్ ట్రిప్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడక్కడ వెళ్ళి వచ్చాం దర్శనాలకని చెప్పేసి ఈ వీడియో చేశాను. మెయిన్‌లీ మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా! హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడికి వెళ్ళామనమాట. సో, మేడారానికి వెళ్ళి మేడారంలో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళాము. సో, ఇనీషియల్‌గా ఇదిగోండి ఇది మేడారము. జంపన్న వాగు ఇది. ఇక్కడ వాటర్ వచ్చేసి స్టాగ్నేట్ అయిపోయింది మొత్తము. అంటే వాటర్ లైట్‌గా స్మెల్ రావడం వచ్చేసిందండి. సో, అందుకని జస్ట్ మేము స్నానాలు చేయకుండా జస్ట్ పైన ఏసేసుకున్నాము వాటర్‌ని. ఏసుకొని దర్శనంకి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఇది రిచువల్ అనమాట. రిచువల్స్ ఎలా అయితే పూజ చేసుకోవాలి ఇక్కడ జంపన్న వాగు దగ్గర ఫోటోస్ పెట్టి అవన్నీ అనేది ఒక చిన్న వీడియో తీసే పెట్టాను. సో, ఇలా అందరం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. గద్దెల దర్శనం చేసుకున్న తర్వాత బెల్లం సమర్పించి ప్రసాదంలోకి తీసుకొని వచ్చేసాము. సో, ఆ తర్వాత మల్లూరు అక్కడ నుంచి 1.5 అవర్ జర్నీ ఉంటుంది మనకి. సో, మేడారానికి వచ్చేసి మనకి 4 to 4.5 అవర్స్ మ్యాక్సిమం 5 అవర్స్ జర్నీ పడుతుంది ఫ్రమ్ హైదరాబాద్. మెయిన్లీ ఫ్రమ్ పటాన్చేరు. ఎల్బీనగర్ నుంచి అయితే 4 అవర్స్ అనమాట. సో, ఎట్ లాస్ట్ మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసాము. అందరికీ మొత్తం తెలంగాణలో చాలామందికి తెలిసే ఉంటుంది టెంపుల్. స్వామివారు మానవ శరీరం ఎంత మెత్తగా ఉంటుందో అలా స్వయంభూగా వెలిసారనమాట ఇక్కడ. సో, ఆయన బొడ్డు నుంచి వచ్చే ద్రవము ఔషధ గుణాలు ఉండేది అని చెప్పి కూడా ప్రసిద్ధిలో ఉంది. స్థల పురాణం కావాలంటే మాత్రం పూజారి గారిని అడగండి, చెప్తారు ఖాళీ టైంలో ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో తీసుకెళ్ళేటప్పుడు. ఎందుకంటే చేతిలో ఫుడ్ ప్యాకెట్స్ కానీ లడ్డూస్ కానీ కనిపిస్తే అది లాక్కొని వెళ్ళిపోతాయి అనమాట. రక్కేస్తాయి, ఒకటేసారి గుంపులుగా వస్తాయి అనమాట. సో, పార్కింగ్ ఏరియా ఇంతకుముందు ఇంత లేదు, డెవలప్ చేశారు అండ్ ఖాళీ స్థలాన్ని క్రియేట్ చేశారు. సో, పార్కింగ్లో పెట్టేసేసి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో టాప్లో ఉంది అదే అనమాట. పైన కనబడుతున్న టెంపులే. ఇంతకుముందు మెట్ల దారి కూడా సరిగా లేకపోయేది, కానీ లాస్ట్ ఒక 5 to 6 ఇయర్స్ లోపల దీన్ని మంచిగా డెవలప్ చేసుకున్నారనమాట దేవస్థానం వారు అండ్ గవర్నమెంట్ హెల్ప్తోని. సో, ఈ చింతామణికి దారి అనేది ఏంటో మీకు ముందు చూపెడతాను, తెలుస్తుంది మీకు. ఆ కాటేజ్ వచ్చేసి మనకి అన్నదాన సత్రం అది. సో, ప్రతిరోజు ఖచ్చితంగా ఉంటుంది అక్కడ అన్నదానం అనమాట. కోర్స్ అక్కడ ఏం పెడతారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా తిండి లేని వారికి, కొంచెం ఆకలి వేసిన వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అక్కడ. సో, ఈ మెట్ల మార్గం కూడా రీసెంట్గా కట్టింది. ఇంతకుముందు కొంచెం పగిలిపోయి ఉండింది. అండ్ అది ఇదంతా దాని యొక్క స్థల పురాణం అనమాట. మనం లోపలికి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. సో, ఇది ఎంట్రన్స్ మెయిన్. ద్వారపాలకుల్లాగా మనకి ఆంజనేయ స్వామి ఉన్నారు అండ్ గరుడ స్వామి. ఇది మామిడి చెట్టు అండి. ఇంత లావుగా ఉండే ట్రంక్ మామిడి చెట్టుని ఇప్పటిదాకా చూడలేదు. సో, ఇక్కడ లోపల చిన్నగా అన్ని డెవలప్మెంట్స్. ఇంతకుముందు ఇది లేదు. కళ్యాణ మండపం లాగా ఒక చిన్న ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి ఇక్కడ ఎలవ్ లేదని చెప్పేసి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అని చెప్పి పెట్టారు. బట్ మీకు చూపెడదామని చేసి నేను పంతులను అడిగి నేను వీడియో తీశాను లైట్గా. సో, ఇది స్థల పురాణం మొత్తం. సో, పాజ్ చేసి చదవండి, మీకు మొత్తం తెలుస్తుంది. రావణాసురుడు వాళ్ళ యొక్క చెల్లికి కట్నం ఇచ్చిన కొండ అని చెప్పేసి ఇవన్నీ ఉంటుంది. సో, గ్రిల్స్ వేశారు. ఇంతకుముందు ఒకటే వే ఉంటుంది, ఈ గ్రిల్స్ కూడా లేవన్నమాట. కోతుల బాధ నుంచి మనకి సేఫ్గా పైకి వెళ్ళడానికి అనమాట. 4 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఇదంతా లేదు, మొత్తం రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తారు ఇదంతా కూడా. ఈ గ్రిల్స్ మాత్రము కోతుల బారి నుంచి మనల్ని కాపాడడానికి పెట్టినాయి ఇవన్నీ కూడా. సో, లెఫ్ట్ నుంచి పైకి వెళ్ళడం, పైన దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసామన్నమాట. పైన నేను వీడియో తీయలేదు, వాళ్ళు ఎలో చేసినా కూడా నేను తీయాలనుకోలేదు. సో, అందుకని కిందకు వచ్చేసేది కాసేపు కూర్చొని అక్కడ ముందే మనం ఫోన్ చేసి చెప్తే మనకి ఒక రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో, గూగుల్లో మనకి పూజారి గారి మొబైల్ నెంబర్ ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో, చూసి కాల్ చేసుకోవచ్చు. మనం కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో, ఈ డెవలప్మెంట్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు అనమాట. మనం ఇచ్చే ప్రతి పైసా, ఉండిలో వేసే ప్రతి ఒక్కటి మంచిగానే యూజ్ అవుతుందని చెప్పేసి అర్థమైపోతుంది డెవలప్మెంట్ని బట్టి. సో, ఈ ఏరియా మొత్తం పచ్చగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, ఎండాకాలం వెళ్ళండి, ఎక్కడికైనా ఏ కాలంలో వెళ్ళినా కూడా చాలా పచ్చగా గ్రీనరీ ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా నచ్చుతుంది. సో, అక్కడి నుంచి మనం ఆ చింతామణి ధార అనేది ఇక్కడ రాణి రుద్రమదేవి పెట్టిన పేరు అది. ఇంతకుముందు అక్కదార, చెల్లిదార అని చెప్పి పిలిచేవారు. సో, ఏంటంటే అక్కడ మన విగ్రహం బొడ్డులో నుంచి వచ్చే ద్రవము మెల్లగా అవన్నీ మన చెట్ల మూలికల ద్వారా, ఆయుర్వేద మూలికల ద్వారా లేకపోతే రూట్స్ నుంచి వెళ్ళి ఇక్కడ కిందకు వస్తుంది అనమాట. వాటర్ ఫాల్స్ లాగా లైట్గా, సో దారలాగా.
సో ఇదంతా మా ఫ్యామిలీ అండి. సో మై బ్రదర్, ఫాదర్ అండ్ సిస్టర్ అండ్ పిల్లలు, అమ్మ, మామయ్య. సో నాకు వెళ్ళేటప్పుడు 2 సైడ్ల ట్రీస్ అండ్ మధ్యలో ఇంతకుముందు సీసీ రోడ్ లేదండి, ఇక్కడ మొత్తం మన మట్టి రోడే ఉండింది. సో రాళ్ళు కుచ్చుకునేవి, ఇదంతా డెవలప్ చేశారు. సో ఆ దార అనేది ఆ స్వామివారి బొడ్డు నుంచి కారుతూ కింద అన్ని చెట్ల మధ్య నుంచి పారి అక్కడ వస్తుంది. సో దాన్ని సంజీవని ధార అని కూడా అంటారు అనమాట. అది తాగితే మనకి రోగాలను నయమైపోవడము, పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడము, సో చర్మ వ్యాధులు ఉంటే పోవడం అనేది చాలా ఖచ్చితంగా నమ్ముతారు అండ్ జరుగుతున్నాయి కూడా ఇవి. సో ఈ దారిలో వ్యూ బాగుంటుంది, సైడ్స్లో చెట్లు బాగుంటాయి. సో మనము ఆ యొక్క చింతామణి ధార దగ్గరికి వెళ్ళే దారి అనమాట ఇది. సో మనము అలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొండలపైన ఆబ్వియస్గా విష్ణుమూర్తి అవతారం కాబట్టి నరసింహస్వామి అతని నామాలు అయితే ఖచ్చితంగా పెడతారు కదా. సో వాటిని మొక్కుంటూ చెట్లని, ఆ పొదల్ని చూసుకుంటూ, ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అఫ్కోర్స్ అది ఒక 200-300 మీటర్స్ కన్నా ఎక్కువ దూరం కూడా ఉండదు లోపలికి, బట్ బాగుంటుంది. ఒకప్పుడైతే ఈ పైన ఉన్న చింతామణి ధార ఇంకొంచెం కిందకి నడుచుకుంటూ వెళ్తే ఆ చెల్లధార అని ఉంటుంది, అక్కడ దాకా మనకి ఎలా ఉండింది. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి కొంచెం కష్టం అవుతుంది, వెళ్ళిన వాళ్ళు చాలా ప్రమాదానికి గురవుతున్నారు అని చెప్పేసి అక్కడ అది బ్లాక్ చేసేసారనమాట. సో ఇదే అనమాట, దానికోసం వాటర్ స్టోరేజ్ కోసము, ఈ చింతామణి ధార వాటర్ స్టోరేజ్ కోసం అక్కడ కట్టిన ట్యాంక్ అది. సో ఆ చెట్లకించి ఇలా దారలాగా ఇలా వస్తుంది. సో అక్కడే వాటర్ నింపుకొని పక్కకు వచ్చి స్నానం చేసుకోవచ్చు, వాటర్ తాగొచ్చు, కాసేపు అక్కడే ఉంటే చాలా బాగా ఉంటుంది. వాటర్ చాలా తీయగా ఉంటాయండి. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే ఒక క్యూరియాసిటీ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. బట్ స్టిల్ పైకెక్కి లోపలికి వెళ్ళాలనే ఒక ప్రయత్నం మాత్రం చేయకండి, అక్కడ కొండ అడ్డం వచ్చేస్తుంది. సో కొండ నుంచి పక్క నుంచి మన స్వామివారి బొడ్లో నుంచి వచ్చే వాటర్ ఇక్కడికి వస్తుంది. కానీ ఆ బొడ్లో నుంచి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు ఇప్పటిదాకా కూడా. కానీ ఔషధ గుణాలు మాత్రం దీంట్లో పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫారెస్ట్లో ఉండే మొత్తం ప్రతి రూట్స్ చాలా ఔషధ గుణాలు ఉండే ఒక మొక్కల నుంచి వస్తున్నాయి కాబట్టి. సో అక్కడ క్యాన్స్ అమ్ముతారు, లేదా మీరు తీసుకెళ్ళినా ఓకే, దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకురండి, ప్రసాదం దాకా చాలామందికి ఇవ్వచ్చు. సో స్వామివారి బొడ్డు నుంచి ఎలా వస్తుందని ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ రూపంలో మీరు షేర్ చేయొచ్చు అనమాట, ఆ స్టోరీ తెలిస్తే. సో దట్ అందరికీ చెప్పిన వాళ్ళు అవుతారు. సో నాకు తెలుసు, బట్ నా సబ్స్క్రైబర్స్ ఇంటరాక్ట్ అవ్వడం కోసం చెప్తున్నాను ఇది. సో రైట్ సైడ్ అని చూసారా, అది దానికి దారి అని చెప్పి పెట్టింది, బట్ అక్కడ ఒక ట్రంక్తో మూసేశారనమాట. అక్కడికి వెళ్తే మంచిది కాదని అర్థం. సో వెళ్ళకూడదు. అండ్ దాని తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఇక రిటర్న్ అవుతున్నాం అనమాట. బట్ మనం పైన దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్రీ సాటర్డే సండే ఆర్ ఎవ్రీడే 10 to 12 అభిషేకం జరుగుతుంది. ఆ లోపు వెళ్తే మీరు అభిషేకం చేయించుకోవచ్చు, లేదా అర్చన చేయించుకోవచ్చు. ఇప్పుడు నా ఫోర్ హెడ్ పైన, నుదుటి పైన బొట్టు ఉంది కదా, ఆ బొట్టు కూడా ఆ బొట్టు దగ్గర ఎప్పుడు స్వామివారికి ద్రవం కారుతూ ఉంటుంది కాబట్టి, అది ఒకప్పుడు దెబ్బ తగిలిన ప్లేస్ కాబట్టి అక్కడ ఎప్పుడు గంధం ఉంటే గంధం, కుంకుమ పసుపు ఉంటే పసుపు, ఇవన్నిటితో కవర్ చేస్తారనమాట. సో అక్కడ నుంచి తీసిన కుంకుమ యొక్క పచ్చి ఉన్నదాన్ని మనం బొట్టులాగా పెడతారు. అండ్ అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్కి ఒకవేళ ప్రెగ్నెన్సీ లేదు అని అంటే, రావట్లేదు అని అంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళొక పరిష్కారం చెప్తారు, అలా పాటించాలి. అండ్ మీరు ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం మనకి బస్సెస్ చాలా అవైలబుల్గా ఉంటాయి. బట్ ఆటో ఎక్కువ ట్రావెల్ ఉంటుంది. ఏటూరు నాగరం దగ్గర దిగి అక్కడ ఆటో ఎక్కి రావాలన్నమాట. సో రెగ్యులర్గా బస్సెస్ ఉండవు. సో ఇది మీకు తెలిసే ఉంటుంది కదా, ఈ విగ్రహము చాలా మెత్తగా ఉంటుంది, మానవ శరీరంలాగా ఇక్కడ స్వయంభూలాగా వెళ్తారనమాట స్వామివారు. సో ఎట్ లాస్ట్ మేము రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ రామప్ప టెంపుల్ అండ్ వరంగల్ భద్రకాళి టెంపుల్, 1000 స్తంభాల గుడికి వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా నేను పెడతాను నెక్స్ట్. సో అక్కడ ఎంత టైం పట్టింది అండ్ వెళ్ళడానికి ఎంత ఖర్చు అయిందని చెప్పేసి. సో వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.